హలో అండి అందరికీ. ఇవాళ మనమైతే పిఠాపురంలో ఉన్న శ్రీ కుకుటేశ్వర స్వామివారి ఆలయానికి అయితే వచ్చాము. ఈ కుకుటేశ్వర స్వామివారి ఆలయంలోనే 18 శక్తిపీఠాల్లోని 10వ శక్తిపీఠమైన పురోహితిక అమ్మవారి ఆలయము, అలాగే పాదగయా క్షేత్రము అయితే ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఒక రాక్షస రాజు కనిపిస్తున్నారు కదండి, ఆయనే గయాసురుడు. ఆయన యొక్క పాద భాగము ఈ సరోవరంలో పడ్డాయి కాబట్టి ఈ సరోవరాన్ని పాదగయా సరోవరం అని అంటారనమాట. ఈ గయాసురుడు అతిపెద్ద భారీకాయుడు అండ్ అలాగే అతిపెద్ద మహావిష్ణు భక్తుడు. ఈయన శరీరము 3 భాగాలుగా 3 ప్రదేశాల్లో అయితే పడిందనమాట. మొదటి భాగము అయితే శిరోభాగము, తల బీహార్లోని గయలోను, నాభి ఒరిస్సాలోను, కాళ్ళు పీఠికాపురం అనగా పిఠాపురంలో అయితే పడ్డాయి. ఈ గయా ప్రాంతాల్లో మనం పితృ కార్యక్రమాలు నెరవేర్చినట్లయితే పితరులకు మోక్షం లభిస్తుందన్నమాట. ఈ 3 గయా ప్రాంతాల్లో కూడా పితృ కార్యక్రమాలను చాలా చక్కగా అయితే నిర్వహిస్తారు. అలాగనే ఇక్కడ కుకుటేశ్వర స్వామి అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఈయన కోడిపుంజు రూపంలో వచ్చి గయాసురుడి తలపై జరుగుతున్న సమయంలో కోయిగా గయాసురుడు తెల్లవారిపోయిందేమని లేచిపోయాడు. సో యజ్ఞం అనేది వృధా అయిపోయింది అనమాట. సో ఈయన స్వయంభు స్ఫటికలింగం అనమాట. ఇక్కడ ఉన్నది కుకుటేశ్వర స్వామి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఒక 2 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ఒక మార్బుల్ అని చెప్పొచ్చు. ఎంత అద్భుతం అంటే వర్ణనాతీతం అని చెప్పొచ్చు. చుట్టూ ఈ సరోవరం అయితే మహదానందంగా ఉంది చూడడానికి, కనులకు కనువిందు. నిజంగా ఒక పాజిటివ్ వైబ్ తీసుకొస్తుంది మనం టెంపుల్స్కి వెళ్తేను. అదేవిధంగా ఇక్కడున్న నంది అయితేను ఒక సింగిల్ స్టోన్తో అయితే చేయబడింది అనమాట. ఈ నంది లేపాక్షిలో అలాగే సింగిల్ స్టోన్ నంది ఉంది. అండ్ దెన్ ఇక్కడే ఉందన్నమాట. ఈ పిఠాపురంలోనే పురోహితిక అమ్మవారి యొక్క 10వ శక్తిపీఠము అయితే ఉందన్నమాట. ఈ శక్తిపీఠము ఒరిజినల్ ప్లేస్ అయితే పిఠాపురంలోనే ఉంది. ఇక్కడ మరొక టెంపుల్ అయితే ఉందన్నమాట పురోహితిక అమ్మవారిది. దీన్ని శక్తిపీఠంగానే చెప్తూ ఉంటారు, కానీ ఒరిజినల్ది గ్రామం లోపల అయితే ఉందన్నమాట. ఈ కుకుటేశ్వర స్వామి ఆలయం అయితే సూపర్గా ఉందన్నమాట. పితృ కార్యక్రమాలకి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఆలయం యొక్క బయటనే మనకి లభిస్తాయి, ఎటువంటి వరి అయితే లేదు. ఈ కుకుటేశ్వర స్వామి వారి ఆలయము పిఠాపురంలో ఉంది. పిఠాపురం రైల్వే స్టేషన్ నుంచి 2.5 కిలోమీటర్స్ దూరంలోను, సామర్లకోట నుంచి 12 కిలోమీటర్స్ దూరంలోను, కాకినాడ నుంచి 16 కిలోమీటర్స్ దూరంలోను, రాజమండ్రి నుంచి 61 కిలోమీటర్స్ దూరంలోనూ ఉంది. దీని తర్వాత అయితే మేము ద్రాక్షారామం అయితే చేరుకున్నాము. ద్రాక్షారామం పంచారామాల్లోని ఒక క్షేత్రం అన్నమాట. ఈ క్షేత్రంలోని శివలింగం కూడా చాలా పెద్దదైతే ఉంటుంది. 2 అంతస్తుల భవనంలో అయితే ఉంటుందన్నమాట. మేము కాకినాడ చేరుకున్నాము ఈ ద్రాక్షారామానికి. కాకినాడ నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ద్రాక్షారామం ఉంది. కాకినాడలో కోటిపల్లి బస్ ఎక్కితే మనము ఈ ద్రాక్షారామం దగ్గర అయితే దిగిపోతాము. దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇది 12వ శక్తిపీఠము. పిఠాపురం 10వ శక్తిపీఠం అయితే ఇక్కడ 12వ శక్తిపీఠం అయితే ఉందన్నమాట. ఇక్కడ కూడా స్వయంభు ఆత్మలింగం అయితే ఉందన్నమాట. ఇలాగే ఈ పంచారామ క్షేత్రాల్లో ఒకటి ద్రాక్షారామము. ఇందులో 14 అడుగుల శివలింగము 2 అంతస్తులతో ఉంటుంది. క్రింద అంతస్తుని చిక్కటి కోణము అని అంటారనమాట. ఇక్కడ నిత్యము కూడా అన్నదానం అయితే జరుగుతుంది. గుడి పక్కనే ఉన్న ఈ ఇంట్లో కూడా అయితే అన్నదానం అయితే జరుగుతుంది మధ్యాహ్నం 12:30 గంటల నుండి. అలాగే గుడి వెనకాల అయితే 11:30 గంటల నుంచి మొదలు పెడుతుంది. ఇక్కడ పెద్ద అన్నదాన సత్రం అయితే ఉంది. ఇదైతే ఎవరైతే సత్రంలో ఉంటారో వాళ్ళు అండ్ కొంతమంది భక్తులకి పెద్దవాళ్ళకి ఎవరు వెళ్ళినా పెడతారో వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడైతే 12:30కే మొదలవుతుంది. అదే గుడి వెనకాల అయితే 11:30 నుంచి మొదలవుతుంది అనమాట. మేము ఖాళీ రోజుల్లో వెళ్ళాం కాబట్టి దేవుణ్ణి అయితే చాలా చక్కగా అయితే చూసుకున్నాము. అండ్ అలాగే మేము అభిషేకం టికెట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ అర్చకులు అయితే అభిషేకంతో పాటు వాళ్ళు ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. టెంపుల్ యొక్క విశిష్టత, ఎవరు ప్రతిష్ఠించింది అనేది చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. మనకి ప్రతిదీ చెప్పడం అంటే ఎవరు చెప్తున్నారు ఈ రోజుల్లో. ఈ ద్రాక్షారామంలో మాణిక్యాంబ అమ్మవారిది శక్తిపీఠం ఉంది కదా. ఈ శక్తిపీఠము శ్రీచక్రం పైన అమ్మవారు ఉంటారంట. ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా అలా అయితే ఉండదన్నమాట. మీరు వెళ్ళినప్పుడు ఈసారి బాగా గమనించండి. గుడి లోపల ఫొటోస్ తీయకూడదు కాబట్టి నేను చాలా తక్కువ అయితే తీసాను. అండ్ ఇలా మేము చాలా టైర్డ్ అయిపోయాము. మేము బ్యాగ్స్ అయితేను బయట స్టాల్స్ ఉంటాయి కదా కొన్ని కోకోనట్ అవి దేవుడి సామాన్లు అక్కడే అయితే పెట్టుకున్నాము. తర్వాత మేమైతే అప్పనపల్లి అయితే చేరుకున్నాము. డీటెయిల్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.